అయినా సరే చెప్పు హీరోస్ కంటే విలన్స్ బాగుంటారు అబ్బా. బాగుంటారు ఇన్ ద సెన్స్ వాళ్ళు ఒక స్టేబుల్ క్యారెక్టర్ తో ఉంటారు. హీరోస్ అలా ఉండరు. వాళ్ళ ముందు వీళ్ళ ముందు హీరోయిజం చూపించుకోవడానికి హీరోస్ అవుతారు. అదే హీరో అంటే ఇంకా హీరో అంటే ఇంకా అది సర్లే. అంటే హీరో ఎప్పుడైనా సరే కాస్త హైట్ తక్కువ ఉంటాడు, గ్లామర్ తక్కువ ఉంటాడు. అలాగే కాస్త సేమ్ నీలాగానే అంటే విలన్స్ అయితే హైట్ ఉంటారంటావా? అవును. ప్రతి సినిమాలో విలన్లు హైట్ ఉంటారా ఉండరా? ప్రతి సినిమాలో విలన్లు గ్లామర్ ఉంటారా ఉండరా? ప్రతి సినిమాలో విలన్లకి బాడీలు ఉంటాయి ఉండవా? ప్రతి సినిమాలో హీరోలు హైట్ తక్కువ, పర్సనాలిటీ తక్కువ, గ్లామర్ తక్కువ, అన్ని తక్కువ, డబ్బులు కూడా ఉండవు. సినిమా హీరో చూడండి, మీరు ఏ సినిమా అన్నా తీసుకోండి, 99% సినిమాల్లో హీరోకి డబ్బులు ఉండదు. ఒకవేళ వాడికి డబ్బునే కూడా ఓడి ఏందో సడన్ గా ఇంటర్వెల్ నుంచి వాడు పేదోడు అవడం, మళ్ళీ పేదోడు నుంచి మళ్ళీ వాడు డబ్బులు ఉండడం అవుతాడు. అంటే ఏమని అర్థం? హీరో అంటే ఎవరు? నువ్వేనా హీరో అంటే నేనే కదా. సాంగ్ వేసుకోవాలి. టైం లేదు కాబట్టి టైం లేదు తప్పకుండా చెప్పేది నీది సైకో మైండ్ సెట్ సరేనా? మార్చుకో సైకో అండి బాబు, పెద్ద సైకో మెంటల్ అండి బాబు. నిజంగా ఎవడో కానీ పెళ్లి చేసుకున్నాడు వాడు ఇంకా అవుట్ అంతే. ఎందుకంటే మెంటలో ఎట్ట మాట్లాడుతుంది అంటే పిచ్చిగా మాట్లాడుతుంది. అసలు ఏం మాట్లాడుతుందో ఆమెకు ఐడియా ఉండదు. అసలు ఆ సంబంధం ఏనట్టుగా మాట్లాడుతుంది. పైగా చూడండి, ఏ అమ్మాయి అయినా ఏం చేస్తుంది? సినిమా హీరోని ప్రేమిస్తుంది, లేదా కమెడియన్ ని ప్రేమిస్తుంది, లేదా సైడ్ క్యారెక్టర్ ప్రేమిస్తుంది, ఎవరో డాన్సర్ నో ఫైటర్ నో ఎవరో ప్రేమిస్తుంది. విలన్ ప్రేమిస్తాడు. ఇది పరిస్థితి. అంటే విలన్ ని ప్రేమించేది ఎవరు? మెంటలోనే కదా. మెంటలో పిచ్చో సైకోలో ఉన్న అమ్మాయి ప్రేమిస్తుంది విలన్. మరి ఏమన్నానంటే నీ సైకో మైండ్ సెట్, నీ మెంటల్ మైండ్ సెట్ మార్చుకొని చెప్తున్నా. అస్సలు మార్చుకోండి. ఎందుకు మార్చుకోవాలి? మార్చుకుంటే ఎందుకు మార్చుకోవాలి? బాగుపడతావు. నా మాట ఆల్రెడీ బాగుపడే ఉన్నా సార్. అంటే నీకాడ బాగా డబ్బులు కూడా చూసారు కదంటే, డబ్బులు కూడా బాగున్నాయంట. ఆ ఎవడు పెళ్లి చేసుకున్నాడు పండగ ఓడెవడు ఏదో అన్నాడు సచ్చినోడే అని చెప్పి ఇప్పుడు పండగ అంటున్నాడు. అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, అందుకని నాకే తెలుసు డబ్బులు. మరి డబ్బులు ఉంటే ఇదే ఇలా ఉండవు. ఈ జుట్టు చూసారు కదా పట్టదలని పట్టదల కళ్ళు కుట్టి చూడండి కావాలి అక్కలు కానీ తీసిందంటే ఎదుటి మనిషి ఎవరున్నా కూడా గుర్తుపట్టలేదు, తెలియదు అసలు. అంటే ఎవడన్నా ఉంటే ఇటే బాధ ఉంటుంది. సైట్ అండి చెప్పాలి. పైగా పళ్ళు కూడా వంకర పళ్ళు ఉంటాయి. వంకర పళ్ళు, గుట్టి, బట్టతల, పైగా బీపీ, షుగర్, పైగా అదే ఈ మధ్య కొత్త రకం నిద్రలో లేచి నడిచి అలవాటు. రాత్రి పూట నిద్ర పోతుంటది. నిద్ర పోతా ఉంటే సడన్ గా నిజంగా అండి, దయచేసి పెళ్లి చేసుకునేవాడు ఎవడో కానీ జాగ్రత్త అండి. అమ్మాయికి ఏంటంటే నిద్రలో లేచి అలవాటు కూడా ఉంది. ఎవడైనా ఇప్పుడు పెళ్లి కొడుకుకి అంటే తేజకి ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి కొడుకు కాబోయే వరుడికి లక్షణాలు ఇవి ఉండాలి. ఏం ఉండాలంటే ఫస్ట్ వంట రావాలి, బట్టలు ఉతకాలి, బట్టలు ఉతకాలి, బట్టలు వాషింగ్ మిషన్ వేసేస్తా వద్దు. మరి అంత వంట చాలు. ఆ వంట చేయాలి, బట్టలు ఉతకాలి, ఓన్లీ వంట చేస్తావా? నాన్ వెజ్. నేను నాన్ వెజ్ చేయను కాబట్టి నాన్ వెజ్ చేస్తే చాలు. నువ్వు నాన్ వెజ్ తినవా? సార్ కరెక్ట్ అలాగే అంటది. మనుషులు రక్తం తాగుతుంది బాబు. సరే ఓకే. ఇంకా ఏం రావాలి? వంట వస్తావా? చూసారు కదండి. డాన్స్ రావాలి. డాన్స్ అంటే మీతో కలిసి చేస్తారా? సరే ఓకే. నెక్స్ట్ అవన్నీ ఏమొద్దు. ఇంకా మోటార్లు రేపులు ఏమైనా చేయాలా? మినిమం దాదాపు 10 సంవత్సరాలు జైల్లో ఉండాలి. ఓకేనా? జైల్లో కూడా ఉండవా? అదే అతను కూడా పాపం తీరో. సరేలే, చూసారు కదండి, ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి. అదే విధంగా ఇవి అన్నిటితో పాటు అంటే మన తేజకి కాబోయే వరుడికి ఉండాల్సిన లక్షణాల్లో ఒకటి మెయిన్ క్వాలిటీ ఒకటి ఉండాలి. అది ఏంటంటే నిద్రలో లేచి నడిచే అలవాటు ఉండాలి. అబ్బాయికి నిద్రలో లేచి నడిచే అలవాటు కావాలి. అలాంటి అబ్బాయికి పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే నిద్రలో లేచి నడిచే అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం సెట్ అవుతుంది. వాళ్ళు పెళ్లి చేసుకొని పాట పాడతారు. నిండు నూరేళ్ళ ఏం కాదులేండి, కామెడీ ఏంటంటే నిద్ర చెప్పేది
నీలాంటి జబ్బే ఆ అబ్బాయి అనుకో, అలాంటి జబ్బున్నోళ్ళు పెళ్లి చేసి సెట్ అయిపోతుంటారు. అదే అన్న పాట పాడింది కదా ఇప్పటిదాకా మా అన్న. నిన్ను నూరేళ్ళ సావాసం. అది కాదా ఇది ఉంటారు కదా, అదే చెల్లు ఉంటది అదే 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 వాన వాన సైడ్ వచ్చేసి ఫుడ్ వచ్చేసి నాకు వచ్చేసి సైడ్ వచ్చేసింది. వాన 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 నీలాకాశం చేన కళ్ళు లేని వాళ్ళకి అయ్యా బాబు, కళ్ళు లేని కపోతులు వండి. ఎక్కడమ్మా తేజ? తేజ తేజ చూసాం మరి అన్న చెప్పు. తేజ రోడ్ ఎక్కడమ్మా? ఇక్కడ ఉన్నదా ఎక్కడమ్మా? ఇక్కడ ఎక్కడమ్మా రోడ్డు? ఎక్కడ ఇక్కడ రోడ్ ఎక్కడమ్మా? దయచేసి కళ్ళు లేని వాళ్ళం బాబు, తేజని ఎవరైనా కళ్ళు లేనోడు పెళ్లి చేసుకొని మీ కళ్ళు ఇచ్చి తేజని ఆదుకోండి దయచేసి. చెప్తా నువ్వు ఈ పెళ్లి టాపిక్ దిగక పది నిమిషాలు కట్ చేయి. తెచ్చగా ఎక్కడ ఉన్నావా? ఎక్కడా ఇక్కడ కళ్ళు కనిపెట్టరా? తేజ తేజ మాట నా కళ్ళు కనిపెట్టరా? నాకు నీకు బుర్రే పని చేయదు అనుకున్నా కలు కూడా కనిపిస్తా అరుణా కట్టిలో అవుతుమా మల్లె కోట వెనకాల మా పటేల కలిసిపో చాలు 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 ఓకే ఓకే చాలు చాలు నువ్వురా దాదాపు వద్దు. దాదాపు కళ్ళు గుడ్డైపోయి ఏదో టాపిక్ ఈ రోజు నీ పేరు దాదాపు స్టార్ రా దాదాపు స్టార్ ఏదో టాపిక్ దగ్గర నుంచి అదే స్టార్ట్ చేసి వీడియో ఏం అడుగుతుందో ఏం చేస్తుందో హీ డజంట్ నో. అవును ఎందుకు నీ కళ్ళు కనబడుతున్నాయా? దాదాపు స్టార్. చేసే కదా నీ పేరు దరిదాపు సారీ దాదాపు ఈ రోజు నీ నామకరణం చేశా రాన్కి కళ్ళు లేవో లేకపోతే వీడియో తీసే పర్సన్ కి కళ్ళు లేవా, ఇక్కడ లైట్ గౌతమ్, గౌతమ్. కళ్ళు లేవా, ఇంతమంది కళ్ళు ఉన్నాయి. అంటే ఓల్డ్ ఇప్పుడు కళ్ళు ఎలా ఇస్తారు ఆయన కళ్ళతో చూస్తాను, నీ కళ్ళతో చూస్తా ఏంది ఇంకా నా కళ్ళతో నువ్వు చూస్తావు? నీ అనుకున్నాను నేను ముందుకు తీసుకెళ్ళు. అందుకనే చెప్పి ఎక్కడ మూడు అది అట్లా దవ్వే. ఎల్లకాలం ఇదే పరిస్థితి ఉండదు. ప్రతి ఒక్క ఆడపిల్ల కూర్చోబెట్టుకోసం విషయం. ఎల్లకాలం ప్రతి ఒక్క ఆడపిల్ల తోడు ఉండరమ్మా. అమ్మ నాన్న ఎవరు ఉండరు, భర్త కట్టుకున్న వాడే ఉంటాడమ్మా. నిండు నూరేళ్ళు నీ తోడికి రా చెప్తా. ఈ చేతులు నిండు నూరేళ్ళు ఈ చెయ్య ఎవడో ఒకటి చేతులు పెట్టేసి నేను పోతా. నిండు నూరేళ్ళు ఎవడైతే చూసుకుంటాడో మా చెల్లెల్ని ఓడికే ఇచ్చి పెళ్లి చేస్తా. సరే ఎత్తు తేజ చేయితో ఎందుకు చేయొద్దు తేజ చేతు. దయచేసి ఎవరైనా ఒక మంచి అబ్బాయి, మంచి మనసున్న అబ్బాయి పెళ్లి చేసుకొని తనకు ఒక జీవితాన్ని ప్రసాదించండి అయ్యా. అడుకోవడం ఎందుకు, మనం ఎందుకు అడుక్కోవాలి? చిటికేసి ఆడే వస్తాడు. నీకు కళ్ళు గుడ్డి కదా. సరే సరే ఓకే ఓకే అంటే బట్టలు కదా. అదే విధంగా కాస్త పొట్టి అయిట నిద్ర లేదు నడిచి అలవాటు. ఇలా ఉన్నా చాలు, చూసారు కదా. హైట్ వచ్చినా చాలు. దయచేసి ఎవరో ఒకరు మంచి మనసు చేసుకుని పెద్ద మనసు చేసుకుని అంటే ముందు అడుక్కొచ్చి అంటే షార్ట్ గర్ల్ ప్లస్ టాల్ బాయ్ టాల్ బాయ్ కాంబినేషన్. మరి బాగుంటే నేర్చుకో సంకలం వచ్చింది. మరి అదైపోతే నా మాట నీవు నీ అంత హైట్ వద్దు, చేసుకో. నా హైట్ వద్దు. నేనే చాలా మా అన్నయ్య హైటే, మా తమ్ముడు హైటే, మా మమ్మీ మా డాడీ అందరూ హైటే. అవును నేను పొట్టి. అవునవునవును మరి అందుకని నువ్వేం పోలిక చేస్తావు? వాళ్ళ మొత్తం పోలిక మొత్తం పోలిక అత్తయ్య మొత్తం వాళ్ళ అవ్వ అదే అర్థం దయచేసి ఎవరో పెళ్లి చేసుకుని మేము అడిగాని చెప్పు అసలు మాటలు